అలానే కాంగ్రెస్ కార్యాలయం నుంచి సిద్ధార్థ్ ఉన్నారు. సో బీజేపీ కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో ముందుగా మనం గాంధీ భవన్కి వెళ్దాం. సో అక్కడ అభ్యర్థులకు సంబంధించి అంటే ఆశావులంతా కూడా అప్లికేషన్స్ ఇచ్చేటువంటి విషయంలో చాలా బిజీగా ఉన్నారు. సో కొద్దిసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా వచ్చి తన క్యాండిడేచర్ను కూడా పరిశీలించాలని చెప్పిన అప్లికేషన్ వేసుకున్నారు. సో సిద్ధార్థ్తో మాట్లాడదాం. సిద్ధార్థ్, గడిచిన 3 రోజులుగా గాంధీ భవన్ అంతా కూడా చాలా కిటకిటలాడుతుంది. 200 మందికి పైగా ఆశావాలు లోక్సభ సీట్ల కోసం వాళ్ళంతా కూడా అప్లై చేసుకున్నారు. సో ఖచ్చితంగా 10 సీట్లకు తక్కువ కాకుండా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కనుక బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా 10 సీట్లకు తక్కువ కాకుండానే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతోంది? సో ఎవరికి టికెట్లు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ నవీన్. గాంధీ భవన్ 3 రోజుల నుంచి కిక్కిరిసిపోతుందని చెప్పుకోవచ్చు. ఆశావాహుల నుంచి అప్లికేషన్స్ని కాల్ఫర్ చేయడానికి గాంధీ భవన్లో ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఇక 2 రోజుల నుంచి చాలామంది ఆశావాహులు వచ్చి అప్లికేషన్స్ ఇస్తున్నారు. తమకు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా గాంధీ భవన్లో ఉన్నటువంటి పెద్దలతో రిక్వెస్టులు చేస్తున్నారు. కొంతమంది ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా టికెట్ వస్తే ఎంపీగా గెలవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కాకుండా వేరే పార్టీల్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఏఐసీసీకి సంబంధించినటువంటి నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇక 2 రోజుల నుంచి గాంధీ భవన్లో హడావిడి కొనసాగుతుంది. రేపు సాయంత్రం వరకు అప్లికేషన్లు గాంధీ భవన్లో తీసుకుంటారు. ఇప్పటికే ఒక 60 మంది అప్లికేషన్స్ డైరెక్ట్గా ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా ఇంకా గాంధీ భవన్కు ఇప్పుడు వస్తున్నారు. రేపు సాయంత్రం వరకు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు భారీగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక అన్ని నియోజకవర్గాలకు సంబంధించి భారీ డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మంకి సంబంధించి ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఖమ్మంలో ఎవరు గెలుస్తారు అనే అంశాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది అనే అంశానికి సంబంధించి గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కీలకమైన నేతలు ఖమ్మం టికెట్ ఆశిస్తున్నారు. మొదటిగా సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు తీర్మానాన్ని చేశారు. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఒకసారి, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఒకసారి, ఈ 2 కమిటీలలో సోనియా గాంధీ ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయాలనే అంశానికి సంబంధించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే ఇది తెలంగాణ వ్యాప్తంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తూ ఉంది. సోనియా గాంధీతో పాటు సీనియర్ నేతగా ఉన్నటువంటి విహెచ్ మొన్న ప్రచారంలో కీలకంగా అక్కడ వివరించారు. అయినా తన టికెట్ కోసం నిన్ననే గాంధీ భవన్లో అప్లికేషన్ పెట్టారు. ఇక రేణుకా చౌదరి కూడా ఖమ్మం టికెట్ ఆశిస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో ఖమ్మం నుంచి ఈసారి తాను పోటీ చేస్తానని ఇండికేషన్ ఇచ్చారు. ఆమె రేపు వచ్చి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక నిన్న బట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి సతీమణి కూడా నిన్న వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కాసేపటి క్రితమే ఆయన అప్లికేషన్ని పంపించారు. తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గాంధీ భవన్కి సంబంధించినటువంటి నేతలతో పాటు ఢిల్లీ పెద్దలతో కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇట్లా కీలకమైన నేతలు పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు మల్కజ్గిరి నుంచి టికెట్ ఇవ్వాలని బండ్ల గణేష్ కాసేపటి క్రితం గాంధీ భవన్కి వచ్చారు. ఆయన అప్లై చేసుకున్నారు. ఇట్లా చాలామంది కీలక నేతలు గాంధీ భవన్కి వచ్చి అప్లై చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక దాంతోపాటుగా ఢిల్లీ పెద్దలతోనే కొంతమంది ఇటు బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. వాళ్లకు టికెట్కి సంబంధించినటువంటి అష్యూరెన్స్ ఇస్తే ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు సునీల్ కనుగోలు కూడా ఈ 17 స్థానాల్లో కనీసం 15 స్థానాలు గెలవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీని రూపొందిస్తున్నారు. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వేరే పార్టీలకు వెళ్ళి వేరే పార్టీలో గెలవగలిగే అభ్యర్థులను ఐడెంటిఫై చేసి వాళ్ళతో చర్చలు జరిపి సంప్రదింపులు చేసి వాళ్ళను ఒప్పించి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని కాంగ్రెస్లోకి తీసుకొచ్చి పోటీ చేయించి గెలిపించుకున్నారు. వివేక్ వెంకటస్వామి కావచ్చు, అదేవిధంగా మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి కావని ఇట్లాంటి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూడా అదే విధమైన వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంతోపాటు ఎన్నికల్లో ఏ విధమైన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని
అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీని రూపొందించుకుంది. ఈరోజు ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బహిరంగ సభతోనే తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి శంకారాన్ని పూరించనున్నట్టు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఈరోజు సభ గ్రాండ్ సక్సెస్గా అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడానికి ఈ సభ ఎంతగానో దోహదపడుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఎన్నికల ముందు టీపీసీసీ చీఫ్ హోదాలో తొలిసారి ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి పెట్టారు. సూపర్ సక్సెస్ అయింది. ఈరోజు సభ కూడా సక్సెస్ అవుతుంది. అది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలవడానికి దోహదపడుతుందని ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద ఇది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే 100 రోజుల గడువును ప్రజలను కోరింది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 50 రోజులు గడుస్తోంది. సో ఈ నెల 7వ తారీఖుకి సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కూడా పూర్తవుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి అంశాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాడుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే 2 స్కీమ్స్ ఆయన ఇంప్లిమెంట్ చేశారు. సో ఇవాళ ఇంద్రవెల్లి సభ వేదిక ద్వారా మరో 3 స్కీమ్స్ ను కూడా ఆయన ప్రకటించబోతున్నారు. ఈ బడ్జెట్ లో దానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపును కూడా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. అంటే లోక్సభ ఎన్నికల నాటికి మొత్తం దాదాపుగా ఒక 5 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ సో ఎట్లాంటి ఆలోచనతో ఉంది. సో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు గురై ప్రతిపక్ష హోదాకు మాత్రమే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పోయిన పరువును ఈ లోక్సభ ఎన్నికల ద్వారానైనా దక్కించుకునేటువంటి అవకాశాలున్నాయా? సో ఆ పార్టీ ఎట్లాంటి స్ట్రాటజీతో ముందు